రాష్ట్రంలో కనివిని రీతిలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ విధంగా దాడులకు పాల్పడుతున్నారో, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, ఓటర్ని మభ్యపెడుతున్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు నిజాయితీగా పనిచేస్తూ పార్టీ కోసం ప్రచారం చేసుకున్న వ్యక్తుల్ని కూడా, ప్రత్యేకంగా మహిళల్ని కూడా వాళ్ళపైన అనవసరంగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ ఎన్నికల ప్రక్రియలో చాలామందికి నష్టం కలుగుతోంది. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, వీర మహిళలు చాలామంది ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం ఎన్నికల్లో పోటీ చేద్దామని ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ వేసిన సందర్భంలో కూడా కనివిని రీతిలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అనవసరంగా దాడులకి ప్రేరేపిస్తున్నారు. వాస్తవంగా మొన్న భీమవరంలో జరిగిన సంఘటన, మత్స్యపూరి గ్రామంలో, అదేవిధంగా ఎన్నికల తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు అమలాపురంలో కానివ్వండి, పీగనవరంలో కానివ్వండి, మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ విషయాలన్నీ కూడా డీజీపీ గారికి వివరించడం జరిగింది. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం నిజాయితీగా పనిచేస్తున్నా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా అధికార పక్షానికి చెందిన నాయకులు, వీళ్ళు క్షేత్రస్థాయిలో శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డ వ్యక్తులు అనవసరంగా పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతున్న విషయం మీ అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా వారీగా ఏ విధంగా కొన్ని సంఘటనలు జరిగినాయో వాటి గురించి మేము అందరం కూడా వివరించాం. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీని గారి ఇంటిపైన ఏ విధంగా అర్ధరాత్రి పూట పోలీసులు వెళ్ళి ఇబ్బంది పెట్టారు. ఆ సందర్భంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, అభ్యర్థులు, స్థానికంగా నిలబడ్డ నాయకులను ఏ విధంగా పోలీసులు అనవసరంగా హెరాస్మెంట్కి గురి చేస్తున్నారు, వీటిపైన డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన చాలా స్పష్టంగా ఎన్నికల నిర్వహణలో కానివ్వండి, తద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి కానివ్వండి, పోలీస్ యంత్రాంగం మంచి పేరు వచ్చే విధంగా అందరూ పనిచేస్తున్నారు అనేది మేము అందరం కూడా అభినందించాం. ఆ ప్రక్రియను ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా పార్టీలో ఉన్న నాయకులకి, కార్యకర్తలకి ధైర్యం నింపాలి, వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనే విషయం పైన డీజీపీ గారితో మేము ఈ రోజున మాట్లాడడం జరిగింది. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అధైర్యపడకుండా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏ విధంగా మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో నిలబడి పోరాడుతున్నారో ఆ విధంగా మీకు భరోసా కల్పించడానికి కోసం మీ అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విజయవాడకు వచ్చారు. డీజీపీ గారితో మేము ఈరోజు మాట్లాడిన విషయాల్లో కూడా రేపు జరగబోయే ఎన్నికల ప్రక్రియలో కూడా దయచేసి ఎక్కడ కూడా సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా అందరినీ సమానంగా చూసేటట్టు, అందరికీ ప్రజాస్వామ్యంలో ఒక మంచి అవకాశం కల్పించే విధంగా ఆయన్ని కూడా చొరవ తీసుకోమని మేము కోరడం జరిగింది. థ్యాంక్స్.